హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మనల్ని వాట్సాప్లో బ్లాక్ చేసిన వాళ్ళకి కూడా మెసేజ్ ఎలా పంపించవచ్చో చూద్దాం. ఇది చాలా చిన్న లాజిక్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా వాట్సాప్ లాంచ్ చేస్తున్న కొత్త ఫీచర్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, వాట్సాప్లో మనల్ని ఎవరైనా బ్లాక్ చేసినట్టయితే వాళ్ళకి మనం మెసేజ్ ఎలా పంపించవచ్చో చూద్దాం. డైరెక్ట్గా మనం వాళ్ళకి మెసేజ్ పంపించలేం, కానీ వాళ్ళు మన మెసేజ్ని చూసేలా మాత్రం మనం చేయొచ్చు. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి 3 ఫోన్స్ కావాలి. నేను 3 ఫోన్స్తో వీడియో చేయడానికి ట్రై చేశాను, కానీ అది బాగా క్లమ్జీగా అవుతుంది. అందుకని సింపుల్గా మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఒక ఇమేజ్ తయారు చేశాను. ఈ ఇమేజ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సెండర్, బ్లాకర్, ఫ్రెండ్ అని. ఈ 3 ఏంటంటే, సెండర్ అనేవాళ్ళు బ్లాక్ చేసిన వాళ్ళకి మెసేజ్ పంపించాలి. అయితే సెండర్ని ఆల్రెడీ బ్లాక్ చేయడం వల్ల సెండర్ ఏ మెసేజ్ పంపించినా బ్లాకర్కి రీచ్ అవ్వదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రెండే. ఈ ఫ్రెండ్ ఏం చేయాలంటే, ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. గ్రూప్ క్రియేట్ చేసి అందులో సెండర్ని, బ్లాకర్ని కూడా మెంబర్స్గా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే, ఈ సెండర్ గ్రూప్లో ఏదైనా మెసేజ్ పెడితే బ్లాకర్ కూడా చూస్తారనమాట. డైరెక్ట్గా అయితే మాత్రం మనం బ్లాకర్కి మెసేజ్ పంపించలేం, కానీ గ్రూప్లో ఉండడం వల్ల అందరితో పాటు ఈ బ్లాక్ చేసిన వాళ్ళు కూడా మనం పంపించిన మెసేజ్ని చూస్తారు. ఈ చిన్న లాజిక్ని యూజ్ చేసుకుని మనం వాట్సాప్లో మనల్ని బ్లాక్ చేసిన వాళ్ళకి కూడా మెసేజ్ పంపించవచ్చు. ఈ వీడియో మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అంతేకాకుండా నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.